ఆర్కే రోజా మీ అందరికీ తెలుసు. అవంట నగరి నియోజకవర్గంలో అసలు ఓడిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదంట. రాష్ట్రంలో జగన్ చేసిన తర్వాత అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి నగరి ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది ఆర్కే రోజా గారి టైంలో జరిగిందంట. అంత అభివృద్ధి చేసిన నేను ఓడిపోతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా భారీ మెజార్టీతో ఓడిపోతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా కూడా ఈవీఎంల ట్యాంపరింగు, అది ఇది సొల్లు గుడ్డు గూసు అని చెప్పేసి మాట్లాడుతుంది. సరే, ఈ మాటలు నేను చెప్పే కంటే ఆర్కే రోజా తోటి మనం విన్న తర్వాత అసలు ఏమి విరగదీసి చేశారో, ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. ఆ చూసిన తర్వాత దాని మీద మనం మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా మీకు తెలుసు కదా, ఆన్ స్క్రీన్ యాక్టర్, ఆఫ్ స్క్రీన్ యాక్టర్. నోటికి ఏది పెడితే అది మాట్లాడిద్ది. సరే, ఫస్ట్ టైము ఏం మాట్లాడుతుందో ఒకసారి చూడండి. అప్పుడు చూసిన తర్వాత దాని మీద మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. షురూ చేయమ్మా రోజా. ఖచ్చితంగా ఓడిపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మీరు ఒక్కసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంతకు ముందున్న సీఎంలు చేసిన అభివృద్ధి, వెల్ఫేర్ చూడండి. అలాగే నగిరిలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేసిన అభివృద్ధి, సర్వీసు, నేనున్న ఈ 5 ఏళ్లలో యాజ్ ఎమ్మెల్యేగా 2 years మంత్రిగా నేను చేసిన అభివృద్ధి మీరు బేరీజ్ వేయండి. ఆన్ పేపర్ తీసుకోండి. గవర్నమెంట్ లెక్కల ప్రకారము ఆ టైంలో అప్పుడున్న సీఎంలు ఏం చేశారు, జగన్ గారు ఏం చేశారు, అప్పుడున్న ఎమ్మెల్యేలు, మినిస్టర్ నగిరిలో ఏం చేశారు, నేనేం చేశాను చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో అంతా ప్రతి మనిషికి కూడా న్యాయం చేసే విధంగా జగన్ గారి పరిపాలనలో ఆయన ఆశీస్సులతో మేమందరం కూడా ముందుకు నడిచాం. సో అది కాకుండా ఇంకా నేను చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా ఓటు కోసం చేయలేదు. ఏదైతే నేను పాలిటిక్స్లోకి రావాలి అనుకున్నప్పుడే సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా నమ్మాను. దానికి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈరోజు నేను నా మనసుకు సంతృప్తి కలిగే విధంగా నేను వర్క్ చేశాను. కానీ ఎందుకు ఓడిపోయాము అంటే దానికి తల్లి మహాతల్లి ఉపోద్గతం శాంతనంత చెప్పింది. మొన్న ఎవరో జనసేన వీర మహిళ అనుకుంటారు, పతివత పరమాణం వండితే వైసీపీ ప్రభుత్వం వండితే ఇప్పటికి కూడా వేడి చల్లారలేదంట ఆ పతివత మన రోజమ్మే. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పక్కన పెట్టి తర్వాత మాట్లాడదాం. నీ గురించి నేను మాట్లాడదాం. ఇప్పుడు నువ్వేమన్నావు, నేను ఒక చారిటబులిటీ ట్రస్ట్ పెట్టాను, అందరికీ సేవ చేశానన్నారు. అట్లాగే నగరి నియోజకవర్గంలో గతం వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా అభివృద్ధి చేశాను అంటున్నారు. సరే, ఏం చేసావు? మచ్చకు ఒక 4-5 అభివృద్ధి పనులు కార్యక్రమాలు వదలమ్మా, ఏమన్నా చెప్పమ్మా. 4-5 అభివృద్ధి నగర నియోజకవర్గంలో నేను ఒక 20 crores రోడ్ వేసాను, నేషనల్ హైవే కనెక్టివిటీ చేశాను, లేకపోతే సీసీ రోడ్లు ఇన్ని వేసాను, ఇన్ని జరిపించాను అని లెక్క చెప్తావంటే అయ్యేం చెప్పదు. నగరి అభివృద్ధిలో రోజాదే కీలక పాత్ర అంట. ఎక్కడ అభివృద్ధిలో? నీ కుటుంబం అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించాం. తర్వాత రెండో విషయం ఏంటంటే, నగర నియోజకవర్గం ఏదో మీ తాతల నాటి నుంచి మీకు ఏదో అడ్డా అయినట్టు తెగ ఫీల్ అవుతున్నావేంటి? నగర నియోజకవర్గంలో 2004లో నువ్వు ఓడిపోయావు, 5700 ఓట్లతో ఓడిపోయావు. ఆ తర్వాత 2009లో పోటీ చేయాల, 2014లో పోటీ చేసావు. కాంగ్రెస్ పార్టీ 5000 ఓట్లు గెలిచింది. అప్పుడు నువ్వు మూడికి అల్లాడిపోయి 658 ఓట్లతో గెలిచి నేను యుద్ధం చేశానన్నావు. తర్వాత అసెంబ్లీకి వెళ్ళావు, అంతా రచ్చ వాళ్ళ మీద నోర్లు బారేసుకున్నావు. సరే, 2019లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ హవా గెలిచింది, జగన్ గాలి వీచింది. ఆ గాలిలో గెలిచినటువంటి వాళ్ళు చాలామంది భారీ మెజార్టీతో గెలిచారు. కానీ నగర నియోజకవర్గంలో అంత పెద్ద గాలిలో కూడా నువ్వు గెలిచింది 2914 ఓట్లతో నువ్వు గెలిచావు. సో 2 సార్లు నీ మెజారిటీ 600, ఇంకొకసారి 2900, అంటే 3000 లోపే నీ మెజారిటీ. నువ్వేదో పెద్ద నగర నియోజకవర్గం మొత్తం నా అడ్డా, నేను అభివృద్ధి చేశాను, అయినా ప్రజలు నన్ను ఓడించారని చెప్పి మాట్లాడుతున్నావు. గత 5 ఏళ్ళుగా నువ్వు చేసింది ఏంటి? 5 ఏళ్ళు నగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. సరే చెప్పు, ఏం అభివృద్ధి చేసావు చెప్పు. ఇప్పటికీ కూడా నగరి నుంచి తమిళనాడుకి వెళ్ళడానికి సరైనటువంటి రోడ్లు లేవు. తమిళనాడు రోడ్లు ఎలా ఉన్నాయి, నీ రోడ్లు ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేస్తే మొహం మీద గాండ్రించి వస్తారు. 5 మండలాలకి 5గురిని, నీ భర్తని, నీ అన్నాలని, వాళ్ళందరినీ ఏజెంట్లుగా పెట్టుకొని ఏదైతే వడవాళ్ళపేటలో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టిని అక్రమంగా తరలించుకొని కోట్ల రూపాయలు పడగలెత్తావు. గతి లేని నువ్వు అభివృద్ధి చెందడం బెంజ్ కార్లు కొన్నావు. అట్లాగే పెద్ద ప్యాలెస్ కట్టావు నగరి నియోజకవర్గంలో. అట్లాగే ఏపీఐసి చైర్మన్గా ఉంటూ దండిగానే సంపాదించుకున్నావు. నీ బినామీలకు ఆ భూముల్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు. తర్వాత
నువ్వు మంత్రిగా అయినాక టూరిజం శాఖ మంత్రి అంటే పర్యాటక శాఖ మంత్రిగా అయితే ఆ మంత్రిగా ఆయన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పాగా వేసి సర్వదర్శనాల పేరుతోటి నీతో పాటు కొంతమంది స్పెషల్ దర్శనాలు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్నాం. అంతేకాకుండా స్వామివారికి ఇచ్చేటువంటి 300 రూపాయల టికెట్ని బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నాం. గుడిని అడ్డం పెట్టుకొని గుడి సైడ్ పనులు చేసుకున్నాం. నువ్వు ఏదో పెద్ద అభివృద్ధి చేశాను ఏది నువ్వు చేసిన అభివృద్ధి చెప్పు. ఒక చారిటీ ట్రస్ట్ గురించి పెట్టింది. ఆ ట్రస్ట్ ఎందుకు పెట్టింది తెలుసా? ఏమైనా చేసేటువంటి బ్లాక్ మనీని అంతా వైట్ మనీగా మార్చుకోవడం కోసం పెట్టినటువంటి ట్రస్ట్ అది. కాబట్టి ఎందుకంటే ఆ ట్రస్ట్ ఎలా ఉంటుందంటే ఆర్కే రోజు ఇప్పుడు సపోజ్ దాంట్లో ఒక 30 లక్షలు వేసి ఒక 3 కోట్ల రూపాయలు ఎక్స్పెన్సెస్ అయిందని చూపించేశారనుకోండి, ఎవరు అడుగుతారు చెప్పండి? ఇప్పుడు నేనే ఉన్నా, ఆర్కే రోజా మాట్లాడుతున్న ట్రస్ట్ పెట్టారని చెప్పింది, నేనే ఉన్నా, నేను ఒక 30 లక్షలు సపోజ్ ఒక 3 లక్షలు ఖర్చు పెట్టేసి ఈరోజు పేదవాళ్ళకు దుప్పట్లు పంచాం, ఆ దుప్పట్లు కొనుగోలు అయ్యి మొత్తం మాకు 60 లక్షలు అయిందని చెప్పి రాస్తాను. ఎవరు అడుగుతారు? నిజమే కావాలా అనుకుంటారు. అంటే నీ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం కోసం ఆ ట్రస్ట్ పెట్టావు. ఆ ట్రస్ట్ ద్వారా అడ్డం పెట్టుకొని చికెన్ కొట్ల దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు దందా చేసి వసూలు చేయించావు. సిగ్గు లేకుండా మాట్లాడతాను. ఇంకా ఏం మాట్లాడు? సర్వీస్ ఓరియంటెడ్. నీ సర్వీస్ ఏందమ్మా? నువ్వు పోయి ఇక్కడ మంత్రి అయిన తర్వాత లేకపోతే ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు జబర్దస్త్ షోలు, ఈవెంట్లు, అట్లాగే మిగతా వాటిలో బతుకు జట్కా బండిలు అంటూ కొన్ని షోలు చేసుకుంటూ వాటి షోల్ని ప్రజలకు సర్వీస్ ఓరియంటెడ్ అని చెప్తూ నువ్వు డబ్బులు పొందావు. ఇక నీ గురించి నేను ఇంకా చాలా చెప్తే దరిద్రం తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలుసు నువ్వు ఎంత దరిద్రమైనటువంటి పనులు చేసావంటే సొంత వైసీపీ వాళ్ళు నిన్ను ఓడించారు. అసలు టికెట్ ఇవ్వద్దు ఈ రోజాకని చెప్పారు. సిగ్గు లేకుండా నేను పెద్ద అభివృద్ధి చేశాను, నా మొఖం చూసి ఓటు, నీ మొఖం చూస్తే అసలు కనీసం ఓటు కాదు కనుక ఇంకెందుకులే, ఆడవాళ్ళు అయి ఉన్నారు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చిపోతున్నా. పిల్లోడు చుచ్చు కూడా పోయింది నీ మొహం మీద. అది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వే హైప్ తెచ్చుకొని నీకు నువ్వే బిల్డప్ వేసుకొని నేనేదో పెద్ద తోపుని తురుముని అనుకునేటట్టు ఆ ఎక్స్ట్రాలు తగ్గించుకొని మీ నాయకుడికి కూడా చెప్పి గ్రౌండ్ లెవెల్లో మనం ఎక్కడ బోల్తా పడ్డాం, మనం ఎక్కడ దెబ్బతిన్నాం, మన పరిపాలన ఎందుకు ప్రజలు నచ్చట్లేదు, ఎందుకు నచ్చలేకపోయారు అనే దాని మీద బేరూజు వేసుకుంటే బాగుంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేను చెప్పాల్సిన పని అద్భుతం అంట. ఆ అద్భుతానికి దగలబెట్ట, ఆ అద్భుతానికి పిండం పెట్ట, అది మామూలు అద్భుతం కాదు. ఎప్పుడెప్పుడు ఈ గవర్నమెంట్ దిగిపోయిద్దారనైనా, ఎప్పుడెప్పుడు మనం చేసిన తప్పును సర్దిద్దుకున్నారనైనా అని ప్రజలు ఆలోచన చేసే అంత అద్భుతంగా చేశారు. కాబట్టి నేను చెప్పేదంటే ఆయనేం అక్కడ పీకింది ఏం లేదు, నువ్వు ఇక్కడేం పీకింది ఏం లేదు. అసెంబ్లీకి పోతే భజన చేస్తావు, మైకు ముందుకు వస్తే నీ ఇష్టాసారంగా నోటికి బూతులు పెడితే ఆ బూతులు మాట్లాడుతావు. అలాగే ఏదన్నా నియోజకవర్గంలో పోతే సామాన్య వ్యక్తులు నాకు దూరంగా ఉండాలి, నేను సెలబ్రిటీని అంటూ ఫౌజులు కొడతాం. సరే అభివృద్ధి ఏమైనా చేసావంటే బోరింగ్ ఓపెన్ చేయటం, వీధి లైట్లు ఆన్ చేయటం, ఇలాంటివి అభివృద్ధి కార్యక్రమాల దృష్టిలో వాటిని కూడా ఆమెకి పూలు వేసి స్వాగతం పలకాలంట. ఏమో పూల పాన్పు మీద నడిసిద్దంట. గతంలో చేసినన్ని చాలా ఉన్నాయమ్మా. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొట్టుకుంటే మన నీచమైనటువంటి దరిద్రమైనటువంటి ఆలోచన, మనస్తత్వం, పోకడాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి నీకు నువ్వే బిల్డప్ ఇచ్చుకోమాక ఆ సాక్షిలో గ్యాస్ కొట్టుకునే పని బంద్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకో. 2019 టికెట్ ఇస్తారు ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే సొంత వైసీపీ కార్యకర్తల్ని నువ్వు మోసం చేశావు. ఒక మహిళా నాయకురాలికి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు దొండి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టావు. నువ్వేమన్నా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. పైకి కనిపించే అంత రోజా పువ్వు సువాసన. అందుకే ఆనం వివేకానంద గారు చెప్పారు అప్పట్లో, రోజా పువ్వు సువాసన, రోజా నోరు గబ్బు అని చెప్పి. ఎందుకన్నాడంటే ఇట్టడి గబ్బు మాటలు, ఇట్టడి గబ్బు డైలాగులు వేస్తావు కాబట్టి ఆయన అప్పుడే గ్రహించాడు. కాబట్టి మహానుభావుడు అప్పట్లోనే చెప్పాడు.